రైట్ సార్. ఇక ఫైనల్గా ఈ గాజా శాంతి ఒప్పందం సందర్భంగా ట్రంప్ భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని కూడా ప్రస్తావించారు సార్. 200% టారిఫ్లు వేస్తానని బెదిరించి పాక్ యుద్ధాన్ని నేనే ఆపాను అని చెప్పి మళ్ళీ ఆయన క్లెయిమ్ చేసుకున్న పరిస్థితి. అండ్ ఇంకొక కామెంట్ కూడా చేశారు సార్, భారత్ పాక్లు కలిసే ఉంటాయి అని చెప్పేసి. సో భారత్ పాకిస్తాన్ యుద్ధం ఆగడంలో మీ పాత్ర లేదు, మీ ఇన్వాల్వ్మెంట్ వద్దు అని చెప్పి భారత్ పదే పదే చెప్తూ ఉన్న పరిస్థితి. మళ్ళీ అంటూ ఉన్నారు భారత్ పాకిస్తాన్లు కలిసి ఉంటాయి అని చెప్పి ట్రంప్ చెప్తూ ఉన్నారు. ఏంటి సార్, ఈ రెండు దేశాలు కలవాలా లేకపోతే యుద్ధం చేసుకోవాలా అనేది డిసైడ్ చేసేది ట్రంపా? కలిసి ఉండాలి అనేది ట్రంప్ ఆలోచన. ఎందుకంటే అమెరికన్ పాలసీ ఏంటంటే ఈ సౌత్ ఏషియాలో పాలసీ ఆఫ్ డ్యూయల్ కంటైన్మెంట్ అంటారు. అంటే స్ట్రాటజిక్ లాంగ్వేజ్లో మీరు ఫారిన్ అఫైర్స్ అనే జర్నల్ ఉంది, అందులో ఉన్న వ్యాసాలు చదివితే అర్థమవుతుంది. ఈ పాలసీ ఆఫ్ డ్యూయల్ కంటైన్మెంట్ ఏంటి అంటే ఇద్దరు తమ చేతిలో ఉండాలి. ఇప్పుడు అక్కడ మిడిల్ ఈస్ట్లో కూడా అదే కదా, అటు ఇజ్రాయెల్ అమెరికాకు మిత్ర దేశమే, అటు ఇజ్రాయెల్తో పోరాడుతున్న అరబ్ దేశాలు ఖతార్ కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్, జోర్డాన్, ఈజిప్ట్, ఇవన్నీ కూడా బహ్రెయిన్, మొరాక్కో, ఇవన్నీ కూడా అమెరికా మిత్ర దేశాలే. అంటే రెండిట్ల ఇద్దరు కొట్లాడుతున్న దేశాలు మిత్ర దేశాలు ఎట్లుంటాయి, ప్రాక్టికల్గా ఉండకూడదు కదా. కానీ అదే అమెరికా విధానం. ఇక్కడ కూడా అమెరికాకి ఏంటంటే పాకిస్తాన్ కావాలి. ఎందుకు కావాలి అంటే చైనా ఇన్ఫ్లుయెన్స్ను తగ్గించాలని. ఎందుకంటే పాకిస్తాన్కు చైనాకు నెక్సెస్ ఉంది కనుక, చైనా అమెరికాకు పోటీ కనుక చైనా నుంచి పాకిస్తాన్ ఎంతో కొంత విడగొట్టాలి. ఇది మొదటి లక్ష్యం. రెండో లక్ష్యం ఏంటంటే ఇరాన్ ఇన్ఫ్లుయెన్స్ను ఎదుర్కోవటానికి పాకిస్తాన్ ఈజ్ కన్సిడర్డ్ as ఎడ్జ్ అగెన్స్ట్ ఇరాన్. ఇరాన్కు వ్యతిరేకంగా పాకిస్తాన్ను ఉపయోగించుకోవాలి. ఆఫ్ఘనిస్తాన్లో లివరేజ్ కొరకు కూడా పాకిస్తాన్ ఉపయోగించుకోవాలి. ఉదాహరణకు మీకు ఈ రెండు కూడా చరిత్ర కూడా సాక్ష్యం. 1970sలోనే ప్రెసిడెంట్ నిక్సన్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు హెన్రీ కిసింజర్ డిప్లొమసీలో భాగంగా మీకు చైనాతో సంబంధాలు పెట్టుకోవాలి, చైనాతో కలిసి సోవియట్ యూనియన్ను ఎదుర్కోవాలని అమెరికా విధానాన్ని చేపట్టిన సమయంలో చైనాకు అమెరికాకు మధ్య అనుసంధానకర్తగా లింక్గా పాకిస్తాన్ ఉపయోగపడింది. అలాగే మీకు ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ సైన్యాలు ఉన్న సమయంలో అమెరికా పాకిస్తాన్తోనే కలిసి అక్కడ మిలిటెంట్లను, ముజాహిదీన్ల పేరిట తీవ్రవాద మూకల్ని ఎంకరేజ్ చేశారు. అలాగే మళ్ళీ వరల్డ్ ట్రేడ్ సెంటర్పై దాడుల తర్వాత తాలిబాన్పై అమెరికా యుద్ధం ప్రకటించినప్పుడు కూడా మళ్ళీ పాకిస్తాన్ అమెరికాకు ఫ్రంట్ లైన్ అలై. సో అందువల్ల అటు ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ డీల్ చేయడానికి ఇటు చైనాతో అవసరాలకు కూడా పాకిస్తాన్ ఉపయోగపడుతుంది. అందువల్ల అమెరికాకు పాకిస్తాన్ కావాలి. దీనికి తోడు పాకిస్తాన్ అమెరికాకు క్లయింట్ కూడా. ఇప్పుడు భారతదేశం స్వాతంత్రం వచ్చాక నాన్ అలైన్ నేషన్గా ఉంటే పాకిస్తాన్ అమెరికా నాయకత్వమైన మిలిటరీ కూటమిలు సెంటో, సీటో దాంట్లో భాగస్వామి. ఇప్పటికి కూడా చైనా నుంచే కాదు అమెరికా నుంచి కూడా భారీ ఎత్తున ఆయుధాలు కొంటాయి. తాజాగా అసీం మునీర్ పాకిస్తాన్ను అమెరికాకు అప్పచెప్తున్నాడు. మినరల్ డీల్ కుదుర్చుకుంటున్నారు, క్రిప్టో డీల్ కుదుర్చుకున్నారు, పెట్రోల్, డీజిల్, ఎనర్జీ ఫీల్డ్ సప్లై డెవలప్ చేయడానికి అమెరికాతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. రేర్ ఎర్త్ కొరకు అమెరికన్ కంపెనీ యునైటెడ్ మెటల్స్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నాడు. తాజాగా బెలూచిస్తాన్లో పాస్నీ వద్ద పోర్ట్ నిర్మాణానికి ఆఫర్ ఇచ్చాడు. సో ఇన్ని ఎకనామిక్ బెనిఫిట్స్ ఉన్నాయి కనుక పాకిస్తాన్ అవసరం. ఇక ఇండియా ఎందుకు అవసరం అంటే ఈ ఇండో పసిఫిక్ ప్రాంతం అంటారు, ఒకప్పుడు ఏషియా పసిఫిక్ అనేవారు. ఈ ప్రాంతంలో చైనా ఇస్ అ రైజింగ్ పవర్. చైనా ఈ ప్రాంతం నుంచి ఎమర్జ్ అవుతూ ప్రపంచంలో అమెరికా ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తుంది అన్ని రంగాల్లో. మిలిటరీ, మీకు ఎకనామిక్, పొలిటికల్, స్పోర్ట్స్, అన్ని రంగాల్లో. సోవియట్ పతనానంతరం ఇవాళ అమెరికాకు కాంపిటీటర్ చైనా. సో అందువల్ల చైనాను ఎదుర్కోవటానికి ఇండియా అవసరం. ఎందుకంటే భారత్కు చైనాకు మధ్య సరిహద్దు విభేదాలు ఉన్నాయి. గతంలో వార్ జరిగింది, గల్వాన్ ఇన్సిడెంట్ జరిగింది. యాంటీ చైనా సెంటిమెంట్ ఇండియాలో ఉంది కనుక చైనా, రైజింగ్ చైనా ఎప్పుడు మనకు థ్రెట్ అని భారత్లో ఒక భయము, భావన ఉంది కనుక సో దాన్ని ఆధారంగా చేసుకుని చైనా బూచి చూపెట్టి ఈ ప్రాంతంలో భారత్ను దగ్గర తీసుకుంటుంది. అందుకు ఉదాహరణే అమెరికా నాయకత్వంలోని యాంటీ చైనా కూటమైన క్వాడ్లో ఇండియా భాగస్వామి. దాంట్లో అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా. సో క్వాడ్ చైనాకు వ్యతిరేకం కాదని ఎన్ని చెప్పినా అందరికీ తెలుస్తుంది. సో యాంటీ చైనా యాక్సిస్లో మనం భాగం.
సో అందువల్ల అటు ఇండియా కావాలి, ఇటు పాకిస్తాన్ కావాలి. అందుకే 2 దేశాలు కలిసి ఉండాలి అంటాడు. కానీ కలిసి ఉండాలి అంటే ట్రంప్‌కి అర్థం కావాల్సింది చాలా సింపుల్ సొల్యూషన్. పాకిస్తాన్‌ను ఒక్క ఆదేశం ఇచ్చి, నువ్వు భారత్ గడ్డ పైన తీవ్రవాదాన్ని ఎగుమతి చేయకూడదు అని ఒక్క ఒత్తిడి చేశారనుకోండి, నిజమే కలిసే ఉంటాం కదా! ఇప్పుడు పాకిస్తాన్, ఇండియాకి వచ్చిన సమస్య ఏంటి? భారతదేశం పైకి సరిహద్దున దాడులు చేస్తున్నారు. అలాగే ఎల్ఓసి దగ్గర. అలాగే తీవ్రవాదుల్ని మన దేశంలోకి చొరబడేలా చేసి తీవ్రవాద ఘటనలు జరుగుతున్నాయి. పహల్గామ్‌లు, ముంబాయిలు, యూరీలు, పఠాన్‌కోట్లు, పుల్వామాలు జరగకపోతే పాకిస్తాన్‌తో మనకి ఏంటి ప్రాబ్లమ్? సో, పాకిస్తాన్ బతుకుతుందో మనకు పోటీ కాదు. పాకిస్తాన్ మనకు అసలు సంబంధమే లేదు. మన స్థాయి ఏంది? పాకిస్తాన్ స్థాయి ఏంది? అదొక చిల్లర దేశము. దాంతో మనకేంటి ఇష్యూ? సో, వి ఆర్ నాట్ అబ్సెస్డ్ విత్ పాకిస్తాన్. పాకిస్తాన్ ఈజ్ అబ్సెస్డ్ విత్ ఇండియా. అందువల్ల ట్రంప్ కనుక నిజంగానే ఇండియా, పాక్‌లు కలిసి ఉండాలని ఆలోచన ఉంటే పాకిస్తాన్ పైన ఒత్తిడి తెస్తే సరిపోతుంది. కానీ తెస్తున్నాడా? భారత్ మీద ఉపయోగించే F-16 యుద్ధ విమానాలకు ప్యాకేజ్ ఇస్తున్నా ట్రంప్ ఇచ్చాడు, బైడెన్ ఇచ్చాడు. మీరు ఒకవైపు పాకిస్తాన్ మిలిటరీతో ఎంకరేజ్ చేసి ఇండియా పైకి వస్తుంటే, మరోవైపు ఇండియా, పాకిస్తాన్ కలిసి ఉండాలి అనేది ఏంటి? అయినా భారత్ పాక్ సంబంధాలు ఇండియా స్టాండ్ దే ఆర్ బైలేటరల్. అవి ద్వైపాక్షికము. థర్డ్ కంట్రీ మీడియేషన్ మనం అంగీకరించము. అమెరికాతో సహా ఏ దేశ మీడియేషన్ అవసరం లేదు. ఇండియా, పాక్ కలిసి ఉండాలి అంటే ఆ 2 దేశాలే కూర్చొని మాట్లాడుకుంటాయి. అయినా ఇండియాను, పాకిస్తాన్ ఐసోలేట్ చేయడం కూడా మన వ్యతిరేకం. పాకిస్తాన్‌తో మనకేం సంబంధం? ట్రంప్ మాట్లాడితే ఇండియా, పాకిస్తాన్ ఐసోలేట్ చేసి చెప్తాడు. సో, ఇండియా వేరు, పాకిస్తాన్ వేరు. భారతదేశం ఒక గ్లోబల్ పవర్. ప్రపంచంలో ఒక ముఖ్యమైన దేశాల్లో ఒకటి. పాకిస్తాన్ ఏమున్నది? ఇలా కార్పొరేట్ ప్రపంచాన్ని చూడండి. భారతీయులే ఉన్నారు. ప్రపంచం, మీరు చంద్రమండలం మీదకి భారత్ వెళ్ళింది. అంగార గ్రహానికి వెళ్ళింది. మనకు పాకిస్తాన్‌తో లింక్. ఇండియా వేరు, పాకిస్తాన్ వేరు. ఈ రెండింటిని హైఫనేట్ చేయడం అనేది అబ్సల్యూట్‌లీ ఇల్లాజికల్ కదా! హేతుబద్ధం కాదు. అందువల్ల ఇండియాకు, పాక్ ఏదైనా ఇష్యూస్ ఉంటే మనం తెలుసుకుంటాం. సో, పాకిస్తాన్ ఏ సింపుల్‌గా వాళ్ళు క్రాస్ బార్డర్ టెర్రరిజం, సీమాంతర ఉగ్రవాదాన్ని ఆపితే ఏం ప్రాబ్లమ్ ఉండదు కదా! రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంశాలకు సంబంధించి చాలా డీటెయిల్డ్‌గా విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు సార్. ఇది ఇవాల్టి నమస్తే నాగేశ్వర్. మళ్ళీ రేపు కలుద్దాం. చూస్తూనే ఉండండి 99.